సింగరేణి యాజమాన్యానికి హెచ్ఎంఎస్ మరోసారి ఏం చెప్పాలి, నాకే నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదు. ప్రమాదాలపైన ఎవరైనా కూడా ఏం జరిగినా ఇంట్లో కూడా ఏదైనా ఘటన జరిగితే దానికి ఒక లెసన్గా తీసుకుంటారు, పాఠంగా నేర్చుకుంటారు. కానీ సింగరేణిలో పాఠాలు కాదు, పాడు కాదు. ఎంతమంది చచ్చినా ఏం కాదు, మమ్మల్ని ఏం చేసేటోళ్ళు ఉన్నారు, ఎవరేం బీకుతారు అని అధికారులు కావాలని ప్రాణాలు తీస్తున్నారు. అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ మైన్లో యాక్సిడెంట్లు, యాక్సిడెంట్లు అని సొల్లు వాగుడు వాగారు. మరి ఓపెన్ కాస్ట్ వచ్చినాయి, ఓపెన్ కాస్ట్ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, దీనికి బాధ్యులు ఎవరు? మనుగూరులో ఇవాళ జరిగిన ప్రమాదము పక్కా అక్కడ ఉన్న అధికారులది. ఇటువంటి ప్రమాదం OC3లో ఒకసారి జరిగింది, 2-3 ఓపెన్ కాస్ట్లు జరిగినప్పుడు అక్కడ ఒక మనిషి ఉండాలి. డంప్ యార్డ్ మీద సీనియర్ మైనింగ్ సర్దార్, ఒక మైనింగ్ సర్దార్ పెట్టాలని DGMS వాళ్ళు చెప్పిండ్రు. అంతకుముందు పెట్టినప్పుడు DLR ప్రసాద్ గారు అక్కడ ఏజెంట్ ఉన్నాడు, PO ఉన్నప్పుడు OCP3లో ఎక్కడ మనిషి ఎందుకు, డంపర్ ఆపరేటర్ చూసుకుంటాడు, దాని సిగ్నల్స్ ఉన్నాయి, వెనక కెమెరా ఉన్నది అని చెప్పి తీసేసిన తర్వాత అక్కడ ప్రమాదం జరిగింది. అదే వెనకకి తీసుకునేటప్పుడు అది గట్టిగా ఉండదు, దాని మీద డోజర్ పెట్టాలి, డోజర్తో క్లీన్ చేయాలి. డంపింగ్ కూడా ఎక్కడ వేయాలి, ఒక 10 అడుగుల దూరం, 10 ఫీట్ల దూరంలో వేసిన తర్వాత ఒక డోజర్ పెట్టి దొబ్బాలి. కాదు, డోజర్ను పెట్టద్దు, మనుషులు పెట్టద్దు, సర్దారు ఉండద్దు, సర్దారే అవసరం లేదన్నారు. ఆనాడు కార్మికులు అందరూ కలిసి DLR ప్రసాద్ నుండి మొదలుపెట్టి ఆఫీసర్లు అందరూ ఉరికిచ్చిండ్రు కార్మికుడు చచ్చిపోతే, నువ్వు మనిషి ఎందుకు పెట్టలేదని. అప్పుడు నేనే హెచ్ఎంఎస్గా మేమందరం కలిసి DGMS పిలిపించినాం. మనిషి అవసరం లేదన్నారట, మీరు DGMS కడిగి మీరు అవసరం లేదన్నారట, అబద్ధాలు చెప్తే నైనే మహం వయసా నైవలే ఆద్మీ లగాన్ అన్నాడు. అప్పటి నుండి పెడుతున్నారు. ఇవాళ ఓసీలో జరిగిన మనుగూరు OCPలో జరిగింది కూడా అదే. అక్కడ మనిషి ఉండాలి, డంపింగ్ కూడా ఎక్కడ చేయాలి, రూల్ ఉన్నది. 10 మీటర్ల దూరంలో డంప్ చేయాలి, డోజర్ తోటి నెట్టాలి. ఎండ్ దాకపోయినాక అది అంత బరువు ఆపుతుందా? స్కిడ్ అయి పడ్డది, కథం, ఆపరేటర్ ప్రాణాలు పోయారు. ఇప్పుడు ఏం లిబ్బు మొత్తుకున్న లాభం ఏంది? కనుక CNMD గారు దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు కొంతమంది ఆఫీసర్లు చేస్తారు. మొన్న OC2లోనే జరిగింది కదా, ప్లే డే రోజు మా మైనింగ్ సర్దార్ ఎందుకు పెట్టాలి, ఓవర్మెన్కి ఎందుకు పెట్టాలి, ఫిట్టర్కి ఎందుకు పెట్టాలని పని చేసిండ్రు, 2 కార్మికులు చంపినరు. మళ్ళీ OC3లో మళ్ళీ ఇవాళ మనుగూరు OCPలో అదే జరిగింది. మనుషులను పెట్టాలి, ఒక డంప్ యార్డ్ మీద ఒక మనిషి ఉండాలి, లైట్ ఉండాలి, అన్నీ ఉండాలి, అని మానిటరింగ్ చేస్తుండాలి, మైనింగ్ సర్దార్ ఉండాలి. ప్లస్ డంపింగ్ కూడా 10 మీటర్ల దూరంలో DGMS రూల్ ప్రకారంగా డంప్ చేసి పోతే మళ్ళీ ఒక డోజరు, ఒక ఆపరేటరు, ఒక మనుషులను పెట్టి ఒక డోజింగ్ చేసుకుంటా డంప్ పోవాలి. కానీ అటువంటి ఏం లేదు, చేస్తలేరు. ప్రాణాలంటే పట్టింపు లేదు. ఎవ్వరేం చేయరు, సచ్చినోడు చస్తేనోడు మొత్తుకున్నట్టు ఇట్లని మొత్తుకుంటారు అనే విధంగా మదమెక్కి ఉన్నారు కొంతమంది ఆఫీసర్లు. వాళ్ళ మదంను దింపవలసిన బాధ్యత CNMD గారిపైన ఉంది. బలరాం నాయక్ గారు, ప్లీజ్, ప్రొడక్షన్ వస్తుంది, ఆఫీసర్ లేకుండా ప్రొడక్షన్ వస్తుంది. మీరు చూసి కదా, డైరెక్టర్ ఆపరేషన్ లేడు, ప్రొడక్షన్ వస్తలేదా? డైరెక్టర్ పర్సనల్ లేదు, ప్రొడక్షన్ వస్తలేదా? డైరెక్టర్ PP కూడా ఎప్పుడు బజార్లను బయటికే తిరుగుతూ ఉంటారు, ప్రొడక్షన్ వస్తలేదా? జనరల్ మేనేజర్ లేకుండా ప్రొడక్షన్ వస్తుంది. కార్మికులు కష్టపడుతున్నారు, ప్రొడక్షన్ తీస్తున్నారు. కనుక తక్షణం మీరు చర్యలు తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా CNMD గారు మీ పైన ఉన్నది. ఎందుకంటే చాలామంది మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ప్రాణాలు పోకుండా కాపాడండి అని HMS మిమ్మల్ని కోరుతుంది కార్మికుల తరఫున.